ఒకేసారి 175 అనే ఫార్ములాతో చంద్రబాబు సక్సెస్ రేటు ఎంతో? ఏపీలో ఎన్నికలకు 2 నెలల సమయమే ఉండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అధికార వైసీపీ వైనాట్ 175 పేరుతో ప్రచారం ముమ్మరం చేస్తూ జాబితాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని సీట్లను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చాక టికెట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే అభ్యర్థుల ప్రకటన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విడతల వారీగా కాకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ జాబితాల వారీగా ప్రకటిస్తుండగా టికెట్ దక్కని కొందరు నేతలు పార్టీని వీడుతుండగా దక్కుతుందనే క్లారిటీ లేక మరికొందరు లీడర్లు వేరే దారి చూసుకుంటూ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే విడతల వారీగా కాకుండా ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తే మిగతా ఆశావాహులకు నామినేటెడ్ పోస్టులపై హామీ ఇచ్చి గెలుపుకు కృషి చేసేలా బుజ్జగించవచ్చనే యోచనలో ఉన్నారని తెలిసింది. ఈ ఫార్ములా ప్రకారం వెళితే పార్టీలో ఎక్కువ వివాదాలు తలెత్తకుండా ఉంటాయని అనుకున్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గత వివాదాలు ముదరకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 15 నుంచి 20 మందికి టికెట్లు లేవని సమాచారం అందించారట. వీరు టికెట్లపై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో తిరగడం వల్ల పార్టీకి అంతర్గతంగా నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరికొందరు నేతలకు నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని సూచనలు ఇస్తూ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు హింట్ ఇస్తున్నారని తెలిసింది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది అనుకునే లోపే బీజేపీ పొత్తు తెరపైకి రావడంతో టికెట్ల ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఒకేసారి 175 ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. మరి ఇది వ్యూవర్స్.